ఎందుకు భగవంతుడు నిద్రలేపుతున్నారు అంటే మూడు లోకాలకి మంగళం కలిగించడానికి. మంచిది, మనమేనా అదే అర్థం చేసుకోవాలి. నిద్ర లేవడం ఎందుకంటే మన స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, మన వల్ల లోకం అంతా బాగుండాలి. అందుకని నిద్ర లేస్తే మంచిది. నేను లేస్తే లోకం బాగుండదు అనుకునేవాడు పడుకోవడమే మంచిది. వాడు పడుకుని ఉంటే లోకం బాగుంటుంది. కొంతమంది ప్రవృత్తి అంతే, వాళ్ళు లేస్తే చాలా చాలా ఇబ్బంది అండి, ఇంటా బయట కూడా. అటువంటి వాళ్ళ గురించి ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటారు లేచాడరా బాబు అని. ఇక లేచాడంటే తగాదా పెట్టుకుంటాడు అంతే, ఇంకా అసలు తోచదు. కొంతమంది అలా కాదు, లేవకపోతే మనం బాధపడతాం. ఎందుకంటే మన మనస్సులో ఏదో దుఃఖమో బాధో సమస్య ఉంటుంది, దానికి వారు ఏదో పరిష్కారం సూచిస్తారు పెద్దలు. అందుకని అమ్మ ఇంకా లేవలేదు, ఇవాళ ఏమిటో ఆరోగ్యం బాగోలేదేమో, అమ్మ లేకపోతే అమ్మ ఉంటే ఒక్కసారి ఈ మాట అవని అమ్మ చెవిని వేస్తే ఏదో చెప్పేసేది. లేకపోతే నాన్నగారు ఏదో రాత్రి ఎక్కడికో వెళ్ళొచ్చారు, పొద్దుపోయింది పడుకున్నారు ఇంకా లేవలేదు, ఆయన చెవిని కనుక ఒక్కసారి ఈ మాట వేస్తే ఆయన వెంటనే చెప్పేస్తాడు నాకు పరిష్కారం అని అనుకుంటాం. అంటే వాళ్ళు లేవడం ఇంట్లో వాళ్ళకి మంచిది, అలాగే లోకానికి మంచిది. ఇంట్లో మంచిదైతే లోకానికి మంచిది అవుతుంది. కానీ ఆ ఇంటి గురించిన ఆలోచన మనకి ఆ ఇంటి దగ్గర పరిమితం అయిపోకూడదు. లోకం కూడా ఒక ఇల్లే, మనకు మన ఇల్లు మాత్రమే. శ్రీ వెంకటేశ్వర స్వామికి మూడు లోకాలు కలిపితేనే ఇల్లు. అందులో మన ఇల్లు కూడా ఉందిగా, అంచేది ఇది కూడా ఆయన ఇంట్లో భాగమే. ఓ గది, మన ఇంట్లో 6-7 గదులు లేవు. అలాగే మన ఇల్లు లేదా ఈ భూలోకం వెంకటేశ్వర స్వామి యొక్క ఇంట్లో ఒక గది. అన్ని లోకాలు కలిపితే ఆయన ఇల్లు. మనది 3 బెడ్రూమ్ హౌసో 2 బెడ్రూమ్ హౌసో, ఆయనది 14 బెడ్రూముల హౌసు. అదే 14 లోకాలు. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక శుభర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాదులైన ఊర్ధ్వలోకాలు కలిపితే 14. అండ్ ఆయన హౌస్ చాలా పెద్దది. మన ఏదో 2 BHK 3 BHK అని రాస్తారు, అమ్మకానికి పెట్టినా కొన్నాను. ఆయనది 14 BHK. ఆయనది 14 లోకాలు, 14 బెడ్రూమ్సే. మళ్ళీ దీనికి అదనంగా కిచెన్ ఉంటుంది, అదే పాలసముద్రం. అక్కడే అన్నీ తయారవుతాయి. అక్కడ అమ్మవారిది పెత్తనం అయిందేం లేదు అక్కడ. ఆవిడేం చెబితే అది, ఆవిడేం వండితే అది. మన ఇళ్ళలో ఉన్నా అంతే కదా, వాళ్ళు ఏం వండితే అది, మనం ఏం చేస్తాం, కాకపోతే చెబుతాం అంతే. అంచేది అక్కడ లక్ష్మీదేవిది పెత్తనం, ఈయన చేసేది ఏం లేదు. పైగా ఆవిడ పుట్టిల్లు, ఈయన వంటిల్లు, ఈయన వంటిల్లు ఆవిడకి పుట్టిల్లు. ఆవిడ పుట్టింట్లో ఆవిడ పెత్తనం నడుస్తుంది, ఈయన పెత్తనమే నడుస్తుంది. భర్త ఎంత పెత్తనం చేసినా తనింటో చేయాలి కానీ అత్తారింటో చేయలేడు కదా. అక్కడ అత్తగారు ఊరుకోదు కదా, ఆవిడ ఊరుకున్నా. అందుకని లక్ష్మీదేవి పెత్తనమే నడుస్తుంది అక్కడ. అంచేతనే స్వామివారు క్షీరసాగరంలో శయనించే ఉంటారు. ఇక్కడ ఎలాగో మనం మాట్లాడవద్దు, ఎందుకు వచ్చింది, మాట్లాడకుండా పడుకోవడం మంచిది, ఆవిడ చూసుకుంటుంది. అంచేతన ఈ 14 లోకాలనేటువంటి పడగదులకి పాలసముద్రం వంటిల్లు. అక్కడికి సరిపోయిందిగా మనకి 2 BHK. ఇంకా హాల్ ఏమిటయ్యా, 2 BHK అంటారు కదా, 2 బెడ్రూము హాలు కిచెన్ కదా. కిచెన్ ఏమిటో తెలిసి మరి హాలు తెలవాలిగా. 14 లోకాలకి హాల్ ఏమిటయ్యా అంటే యోగి హృద్యానగమ్యం సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. యోగుల హృదయమే ఆయన విహరించే హాలు. మనం ఎవరు ధ్యానం చేస్తున్నామో, ఎవరు స్మరిస్తున్నామో వారి మనస్సే ఆ స్వామివారు విహరించే హాలు. పడుకున్న మనిషి ఏం చేస్తాడు, కాస్త గాలి పీల్చుకుందుకు హాల్లోకి వస్తాడు. ఎవరైనా వస్తే హాల్లోకి వస్తాడు, అంతే కదా. ఎవరికి సమాధానం చెప్పాలన్నా హాల్లోకి రావాలి, పడగదిలోంచి చెబితే బాగుండదుగా. అలాగే స్వామివారు కూడా విహరించేటువంటి విశాలమైన ముంగిలి. హాలు అంటే ముందు గది అనమాట. ముందు గదినే కదా మనం హాలు అనేది. ఆ విశాలమైన ప్రాంగణం ముంగిలి ఏది అంటే మన హృదయమే అన్నారు. ఆయన మొత్తం 14 పడగదులు ఉండేటువంటి ఆయన ఇంటికి మన హృదయమే హాలు. అంచేత మనం కనుక ధ్యానం చేస్తే ఆయన అందులోకి వస్తాడు. వస్తాడు అంటే అక్కడ లేడని కాదు, ఉన్నాడు. మనం రానివ్వట్లేదు. మనం దేవుడి కంటే గొప్పవాళ్ళం, మన దేవాంతకులం. మనం దేవాంతకులు అంటారు. మనది వాడు బాబోయ్ దేవాంతకుడు రాంటాడు. మనం దేవాంతకులు. మనం స్వామివారిని కూడా రానీయం బయటికి. మనం అంత గొప్పవాళ్ళం. మన సంసారాలు, మన బాధ్యతలు, మన బరువులు, మన సంత, మన గోల, ఇదే ఎంతసేపును. మన ఫోన్లు, ఈ మధ్య మన వాట్సాప్లు, మన మెసేజ్లు, మన ఫేస్బుక్లు, మన డైక్లు, మన డిజలైక్లు, ఇవే ఉండగా ఆయన ఎక్కడ ఉందుకుంటాడో, వీడు నన్ను రానివ్వట్లేదు అని ఆయన పడుకుంటాడు. ఎక్కడ పడుకుంటాడు, ఆయన బెడ్రూమ్లో ఆయన పడుకుంటాడు, మనం పడుకున్నట్టే. అంటే మన హృదయం ఆయనకి హాలు అయితే నిజంగా ఆయన మనం రానివ్వాలి. యజమాని అయిన వాడు ఇంటికి యజమానురాలో పడగదిలోంచి హాల్లోకి రావాలంటే ఓ పని ఉండాలండి. ఊరికే వచ్చి కూర్చోరు. టీవీ పెట్టడం కోసం వచ్చి కూర్చుంటారు, పత్రిక చదవడం కోసం వచ్చి కూర్చుంటారు. ఎవరైనా వచ్చారంటే వెంటనే వస్తారు. అప్పు తీసుకోవడానికి వచ్చారు, అప్పు అడగడానికి వచ్చారు అంటే రారు, లోపలే ఉంటారు. పైగా లేరని చెప్పమంటారు.
తెలివైన కొడుకు లేరని చెబుతాడు, తెలివైన కొడుకు ఏం చేస్తాడు, లేరని చెప్పమన్నారంటాడు. వాడంతా తెలివైన వాడు అంటే ఉన్నారనే అర్థం. కాస్త తెలివి ఉంటే మా నాన్నగారు లేరండి అంటాడు, తెలివి లేని వాడు ఏం చేస్తాడు, లేరని చెప్పమన్నారని అంటాడు, అంటే ఉన్నారన్నమాట. ఇదే మనం ఆలోచించుకుంటే మన ఇల్లు మన వ్యవహారం మనకు అర్థమైతే 14 లోకాలు అర్థమవుతాయి. ఇందులో పెద్ద సందేహం ఏం లేదు ఆ విషయం. ఇటువంటిది త్రైలోక్యం మంగళం కురు, 14 లోకాలు కదా, మరి ఇక్కడ 3 లోకాలు అన్నారు ఏమిటంటే, ఈ 14 లోకాలు మనం అనుకుంటున్నాం కానీ నిజానికి ఇవన్నీ కూడా 3 గుణాల మీద ఆధారపడ్డాయి. అవే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలే 3 లోకాలు అయ్యాయి. 3 లోకాలు అన్నప్పుడు లెక్క ఏం చెబుతారు, 14 కంటే ఏదో అతల వితల సుతల అని ఇందాక ఒక దండకం చదివాను నేను. 3 లోకాలంటే ఇవన్నీ ఉండవండి. స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం, ఈ మూడింటిని 3 లోకాలు అన్నారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అన్నారు. ఈ 3 గుణాలే 3 లోకాలు అయ్యాయి. ఎలా అవుతాయి? స్వర్గంలో ఎప్పుడు దేవతలకి సత్వగుణం ప్రధానం. దేవతలు మనకి మళ్ళీ అసూయలు పడ్డం, కోపపడ్డం, కొట్టుకోవడం ఉండదు. అలాగని ఉండదనుకోకండి, ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళది సత్వగుణం ప్రధానంగా. వాళ్ళు ఎప్పుడు ఏదో వైకుంఠానికో కైలాసానికో వెళ్ళడం, విష్ణువునో శివుణ్ణో దర్శించుకోవడం, వాళ్ళు ఎక్కడైనా ఎవరితో ఉన్నానో కూడా ప్రశాంతంగా ఉండడం, దివ్య భావనలో ఉండడం, తపస్సు ఇందులో ఉంటారు. పైగా వాళ్ళకి మనకున్నంత ఖర్చు ఉండదు దేవతలకి. ముఖ్యంగా తిండి ఖర్చు లేదు, అమృతం తాగుతారు, ఆకలి అయ్యదు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇలా గుండెల మీద చేసుకుని బొంబాయి అంటారు, బొంబాయిలో ఉంటాడు వాడు. మనకు అవకాశం ఉందా? అందుకని వాళ్ళకి రూపాయి ఖర్చు లేదు. అలాగే అంటే కామగమనం అంటారు దాన్ని. ఎక్కడికైనా వెళ్ళాలని సంకల్పం మనసులో కూడా వెంటనే వెళ్ళిపోతారు. దేవలోకం అంటేనే అర్థం. కాబట్టి ఆ ఖర్చు లేదు, సంపాదించే అవసరం లేదు. అలాగే మనం ఇవాళ మన రూపాన్ని మార్చుకుందుకు మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నామో అందరికీ తెలుసు. సౌందర్యశాలలో బ్యూటీ క్లినిక్ ద్వారా మన రూపాన్ని మొత్తం మార్చేసుకోవడమే. ఎలా ఉంటే అందంగా ఉంటాం, ఎలా ఉంటే ఇంకా ఈ మచ్చలు పోతాయి, ఎలాగా ఉంటే ఇంకా ఫేస్ వల్ల, లెగ్ వల్ల, హ్యాండ్ వల్ల 100 వల్ల వచ్చాయి మన వలయడానికి. చెయ్యి, కాలు, మూతి, ముక్కు అన్నీ రుద్దేసి మార్చేయడమే మొత్తం మీద. 3000 ప్యాకేజీ, అందులో 2000 లీకేజీ. మన రూపాన్ని మార్చుకుందుకు మనం ఎంత ప్రయత్నం చేస్తాం కదా, ఇదో ఖర్చే కదా. ఈవేళ అందరి ఇళ్లలో ఈ సౌందర్యం ఖర్చు అనేది ఒక ప్రధాన ఖర్చు అయింది. ఇంటి అద్దెతో సమానంగా వస్తుంది ఇది, అంత పెరిగింది. ఇదివరకు ఆడవాళ్ళకు ఉండేది ఈ పిచ్చి, ఇప్పుడు మగాళ్ళకు కూడా పట్టుకుంది. లోకం అభివృద్ధి అంటే అదే. క్షౌరశాల ఉంటుందండి, క్షౌరశాల అంటే అవమానం. మెన్ బ్యూటీ సెలూన్ అది ఉంటుంది, అక్కడ క్షౌరమే. క్షౌరశాల అంటే 100 రూపాయల క్షౌరం, బ్యూటీ సెలూన్ అంటే 200 క్షౌరం, అదే ఎక్కువ. అది అర్థం, ఇంకా ఎక్కువ క్షౌరం అని అర్థం అనమాట. మామూలు ఇదివరకు క్షౌరకర్మశాల ఉన్నాం అనుకోండి, 50 100 పుచ్చుకుంటాడు ఆ పేరు ఎడితే. బ్యూటీ సెలూన్ అంటే ఎంతైనా పుచ్చుకోవచ్చు, అంతే కదా. మొత్తం అక్కడ జరిగేది అదేగా. అంటే అర్థం ఏమిటంటే ఇంకా ఎక్కువ కొరిగేస్తాం. జుట్టు కొరగడమే కాదు, పర్సు కూడా కొరిగేస్తాం. నువ్వు ఇంటికి మొత్తం గుండుతో కాదు, ఖాళీ జేబుతో వెళ్ళాల్సిందే. పైగా ప్రతి నెల మా దగ్గరికే రావాల్సిందే, ఓ కార్డు ఇస్తాం, అంతే కదా. ఈ పిచ్చి పట్టుకుంది కదా ఇప్పుడు. దీని ద్వారా చూడండి, మన రూపాన్ని మార్చుకుందుకు ఎంతో ప్రయత్నం చేస్తాం మనం. దేవతలకు ఉండే ఓ గొప్ప అవకాశం ఏమిటంటే, వాళ్ళ రూపాన్ని మార్చుకోవాలంటే వాళ్ళు వెంటనే ఇలా చెయ్యి పెట్టుకుని, నేను కోతిని అవ్వాలంటే కోతి అయిపోతాడు, నేను విష్ణువుని అవ్వాలంటే అయిపోతాడు, నేను మనిషిని అవ్వాలంటే అయిపోతాడు. కామరూపం అంటారు దీన్ని. అంచేది ఈ రూపాన్ని మార్చుకుందుకు వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. అమృతం సేవిస్తారు కాబట్టి ఆకలి దప్పిగా ఉండదు, కాబట్టి మంచినీళ్ళ ఖర్చు లేదు, తిండి ఖర్చు లేదు. ఇక ఖర్చు ఏముందండి? కొన్ని వస్త్రాలు అంటామా, దేవతల గురించి మన పురాణాల్లో ఉన్న విషయం ఏంటంటే దేవతా వస్త్రాలు అంటారు. దేవతా వస్త్రాలు అంటే అసలు వస్త్రాలు ధరించలేదని అర్థం. ఇదే ఈ 3 గుణాలు ఉన్నాయి చూడండి. దేవలోకంలో ఎప్పుడు సత్వగుణం ఉంటుంది, మత్స్యలోకంలో రజోగుణం ఉంటుంది. మనం పూర్తిగా మంచివాళ్ళము కాదు సత్వగుణంతో, అలాగని రాక్షసుల్లాగా పూర్తిగా చెడ్డవాళ్ళము కాదు, మధ్యలో ఉంటాం మనం. పరిస్థితులను బట్టి మంచివాళ్ళం అవుతాం, చెడ్డవాళ్ళం అవుతాం. మనలో చాలామంది అంతే, పగలు దేవతలు, రాత్రి రాక్షసులు. అంతవరకు బాగానే ఉంటాడు. ఆ బయటికి వెళ్ళి ఏదో పుచ్చుకొని వస్తాడు, మారిపోతాడు. అంటే ఏమయ్యాడు? బయటికి వెళ్ళకుండా ఉంటే బాగానే ఉండేవాడు, బాగానే ఉండేవాడు. మరి ఎక్కడ ఆపుతాం? అలాగే ఎందుకు రెచ్చిపోతాడో తెలియదు, ఎందుకు గోల్ చేస్తాడో తెలియదు, అంతలోనే మళ్ళీ ఏడుస్తాడు. ఆ ఏడవడమే తమో గుణం. ఒక రోజు ఎక్కువ పడుకుంటారు, రాత్రి 1 గంటకు పడుకుంటున్నారు ఈవేళ చాలామంది, పొద్దున్న 10 వరకు లేవట్లా. ఇదే తమో గుణం అంటే, రాక్షసత్వం అంటే ఇదే.